హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ నేను మ్యాగీ చేస్తున్నా. టేస్టీ మ్యాగీని ఇంకొంచెం హెల్తీగా చేయడానికి కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. ఒక గిన్నె పెట్టుకొని నేను 2 పెద్ద ప్యాకెట్లు ఒక చిన్న ప్యాకెట్ మ్యాగీ తీసుకున్నా. దానికోసం ఈ గ్లాస్తో 2 వాటర్ పోసిన, ఎందుకంటే నాకు కొంచెం సూపీ కావాలా. మొత్తం డ్రై కావాలనుకుంటే కొంచెం తగ్గించి పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ మరిగినాయి కదా, దీంట్లో మ్యాగీ వేసేస్తున్నా. మీకు ఇష్టమైతే ముక్కలు చేసుకోండి, లేకపోతే ఇట్లనే వేసేసుకోండి. నేను ఒకటి అట్లనే వేసిన, ఇంకొకటి ముక్కలు చేస్తున్నా. ముక్కలు చేసింది మాకు, అట్లనే వేసింది నా కొడుకు. ఇప్పుడు ఇది మంచిగా ఉడకాల. ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అంటారు కానీ 2 మినిట్స్లో ఏం ఉడకదు. ఇది ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. మొత్తం వాటర్ అబ్జర్వ్ అయిపోవు, ఎందుకంటే నేను కొంచెం కావాలని వాటర్ ఎక్కువ పోసిన, సూపీ కావాలని. ఇది ఉడికే వరకు అటు సైడ్ పెట్టేసి ఇటు సైడ్ నేను తాలింపు వేసేస్తా. అంటే ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం ఆయిల్. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నా స్పూన్ చిన్న ఉంటుంది, మీకు అంటే వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ ఇంతే ఉంటుంది. దీంతో ఒక 3 స్పూన్స్ వేసిన. ఆవాలు జీలకర్ర అట్లాంటివి ఏం అవసరం లేదు. ఆయిల్ వేసేసి అది కొంచెం కాగానే, అంటే వేడి కాగానే మనం ఏమేమి వెజిటేబుల్స్ వేసుకున్నామో అవన్నీ వేసేయాలి. కాలీఫ్లవర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు, నేను వేయలేను. ఇవి ఫ్రై అయినాక టమాటా వేయాలి. ఇప్పుడే టమాటా మాత్రం వేయద్దు. అంటే ఇవి ఫ్రై అవ్వలేదు, కానీ కల్లిమాకు, కొత్తిమీర, కొన్ని పచ్చి బఠానీలు ఉంటే నా దగ్గర ఉన్నాయి, వేసిన. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే ఏం కాదు. ఇప్పుడు మంచిగా ఫ్రై కావాలా. అంటే మొత్తము బ్రౌన్ కలర్గా, అంటే డార్క్గా రావాల్సిన అవసరం లేదు, కానీ మగ్గాల. ఎందుకంటే క్యారెట్ గట్టిగానే ఉంటుంది, ఆలుగడ్డ గట్టిగానే ఉంటుంది, కాబట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. మూత పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. నేను ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిగడ్డ వేసినప్పుడే పచ్చిమిరపకాయలు వేసిన. మీకు ఎప్పుడు మర్చిపోయినా ఇవ్వండి, కనిపిస్తుంది మిరపకాయ, చూపిస్తా. ఇగో అంటే మ్యాగీలో కారం ఉంటుంది మసాలాలో, కానీ మనం వేసిన ఈ వెజిటేబుల్స్కి కూడా కారం కావాలి, కాబట్టి దీనికి సరిపోయేంత మిరపకాయలు వేసుకోవాలి. దాంట్లోనూ మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంకొక 2-3 ఎక్స్ట్రా వేసిన. మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి, కానీ 1-2 అయితే ఖచ్చితంగా వేయాలి, లేకపోతే చప్పగా వస్తుంది. దీంట్లో ఒక్క టమాటా వేసినా సరిపోతుంది. నేను చిన్నగా ఉన్నాయని 2 వేసిన. ఇది కూడా మంచిగా, టమాటా కూడా మంచిగా ఫ్రై కావాలా. అంటే టమాటా స్కిన్ ఇట్లా సపరేట్ అయిపోవాలా. మనం పచ్చి బఠానీలు వేసినాం కదా, గుర్తుపెట్టుకోండి, అవి పేలుతాయి, మొహం మీదకి వచ్చి పడతాయి, కొంచెం జాగ్రత్త. చూడండి, ఇగో టమాటా స్కిన్ సపరేట్ అయిపోయింది, నేను చూపిస్తున్నా. కాబట్టి అయిపోయింది ఫ్రై అవి. కాబట్టి సాల్ట్ ఓన్లీ మనం వేసిన వెజిటేబుల్స్కి సరిపోయేంత మాత్రమే వేయాలి. ఆల్రెడీ మ్యాగీలో అంటే ఆ నూడిల్స్లో ఉంటుంది, ఆ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది, కాబట్టి ఎక్కువ వేసింది అనుకోండి మళ్ళీ మనం తినలేము. కాబట్టి ఓన్లీ వెజిటేబుల్స్కి మాత్రం. ఫ్రై అయినాయి కదా, దీంట్లో మసాలా వస్తుంది కదా, మ్యాగీ మసాలా, ఆ మసాలా వేసేస్తుంది. ఒకసారి కలపాలి, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ ఈ మసాలా పట్టుకోవడానికి ఒక్క నిమిషం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కలిపితే సరిపోతుంది. ఉడకబెట్టుకున్న నూడిల్స్ కానీ మ్యాగీ కానీ వేసి మంచిగా కలపాలి. పోయింది నా మ్యాగీ, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఆల్రెడీ మ్యాగీ టేస్టీగా ఉంటుంది, దాంట్లో ఇంకొంచెం అడిషనల్గా టేస్ట్ రావడానికి వెజిటేబుల్స్ వేసిన, మళ్ళీ అవి హెల్త్కి కూడా మంచిది. ఓకే, చూడండి ఒకసారి మా మ్యాగీ మీకు చూపిస్తా. ఇదిగోండి, కనిపిస్తుందా? ఓకే, బాయ్ అండి, గుడ్ నైట్.